వెల్కమ్ టు ఏపీ మెగా డిఎస్సి 2024 యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనము మొత్తం ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ వీటిలో ఆల్ టాపిక్స్ ఏదైతే మాత్రం సోషల్ స్టడీస్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేయబోతాం. క్లాసెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనము ప్రీవియస్లో కావచ్చు, రేపు రాబోయే ఎగ్జామ్స్లో ఎక్స్పెక్టెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు ఈ క్లాస్లో మరియు నెక్స్ట్ రాబోయే క్లాస్లో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కొన్ని టెస్టులు అనమాట. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వచ్చేసి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఇవ్వడం జరుగుతుంది లింక్. అందులో మీరు జాయిన్ అయినట్టయితే కనుక మీకు ఆన్లైన్ టెస్టులు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్టులను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది అందులో వచ్చేసి. కాబట్టి ఎవరైతే ఉంటారో ఆస్పిరెంట్స్ వీటితో పాటు మీరు ఆన్లైన్ టెస్ట్లో పాల్గొనాలంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో మీరు యాడ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మనకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది అనమాట డిస్క్రిప్షన్లో. ఆ డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సోషల్ స్టడీస్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినట్టయితే ఇక్కడ క్వశ్చన్స్ అనేది నేను 171 అని ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మీకు క్వశ్చన్స్లో మోడల్ టెస్ట్ తోటి కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీరు తీసుకొని ఇందులో నుంచి ఇవ్వడం జరిగింది. ఇందులో తుఫానులు వాయుగుండాల మూలంగా అధిక శాతం వర్షం పొందే తీర ప్రాంతం ఏదని అడిగినాడు క్వశ్చన్. తుఫానులు వాయుగుండాల మూలంగా అధిక శాతం వర్షం పొందే తీర ప్రాంతం ఏదంటే కనుక మనకి ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రకారం చూసినట్టయితే సర్కారు తీరమా, కోరమాండల్ తీరమా, మలబార్ తీరమా, కొంకన్ తీరమా. మోస్ట్ ఇంపార్టెంట్ కోరమాండల్ తీరం అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ అదే విధంగా మనం చూసినట్టయితే 172 క్వశ్చన్ ఇక్కడ మనం గమనించినట్టయితే 172 క్వశ్చన్ ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత అని ఇచ్చినాడు. అంటే 2021లో మనకు 10 సంవత్సరాలకు ఒకసారి జనసాంద్రతను లెక్కించడం జరుగుతుంది, జనాభా లెక్కలను చేయడం జరుగుతుంది. అందులో 2021లో మనకు కరోనా ఎఫెక్ట్ ద్వారా మనకు ఆ లెక్కింపు అనేది చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు 2011 గణనని మనం తీసుకోవాల్సి ఉంటుంది, జనగణనని. కాబట్టి జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత మనం గమనించినట్టయితే ఇందులో 382, 345, 283, 328 అనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఆన్సర్ 382 అనమాట. ఓకే, అదే విధంగా మనకు ఇక్కడ ఇంకా గమనించినట్టయితే చిప్కో ఉద్యమము ప్రారంభించిన రాష్ట్రం ఏది అని 173 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనమాట. చిప్కో ఉద్యమం ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్ గాన తీసుకున్నట్టయితే ఇందులో చిప్కో ఉద్యమం ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ అని తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకు ఇక్కడ బ్రిటిష్ వారు క్యాబినెట్ మిషన్ ను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది అని ఇచ్చినాడు. బ్రిటిష్ వారు క్యాబినెట్ మిషన్ ను ఏర్పాటు చేసిన సంవత్సరం 1947, 42, 43, 46 అని ఇచ్చినాడు అనమాట. ఇక్కడ మనకి హిస్టరీ కనుక చూసినట్టయితే లేదంటే హిస్టరీలో చూసినట్టయితే 1946 అనేది మన బేసిక్ క్వశ్చన్ ఇది. అదేవిధంగా భారతదేశంలో టెలికాం విప్లవం వీరిచే ప్రారంభించబడింది అని ఇచ్చినాడు అనమాట. 175 క్వశ్చన్. భారతదేశంలో టెలికాం విప్లవం వీరిచే ప్రారంభించబడింది అంటే ఇందిరాగాంధీనా, పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 175 క్వశ్చన్. టెలికాం రంగం వచ్చేసి మనకి మన్మోహన్ సింగ్ ద్వారా తీసుకురావడం జరిగింది విప్లవం. అదేవిధంగా గోండ్వానా భూభాగంలోని ఖండం ఏది అని ఇచ్చినాడు ఇక్కడ. అది ఏది అనేసి గోండ్వానా భూభాగంలో కింది వాళ్ళలో ఏ ఖండం ఉంటుందని ఇచ్చినాడు. అందులో ఆప్షన్ ఆస్ట్రేలియా అని తీసుకోవచ్చు. అదేవిధంగా 177 క్వశ్చన్ ఇక్కడ చూసినట్టయితే ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండములను విడదీయు మహాసముద్రం, చాలా ఇంపార్టెంట్ ఇది, విడదీయు మహాసముద్రం. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారనే దానికి అర్థం అనమాట ఇది. 177 అంటే హిందూ మహాసముద్రం వచ్చేసి ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలను విడదీసే మహాసముద్రం అనమాట. అదేవిధంగా 178 క్వశ్చన్ మనం చూసినట్లయితే వాతావరణంలోని అన్నిటికంటే చివరి పైపొర ఏది అని ఇచ్చినాడు. వాతావరణంలోని అన్నింటికంటే చివరి పైపొర ఏది అని ఇచ్చినాడు. ఇందులో మనకు చూసినట్టయితే కనుక ఇది 178 క్వశ్చన్.
ఆప్షన్ ఎక్సో ఆవరణము అని తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే బ్రిటన్లో రైలు మార్గము స్టాక్టన్, డార్లింగ్టన్ పట్టణాలను కలిపిన సంవత్సరం ఏది అని అడిగినాడు ఇక్కడ. కాబట్టి 179వ క్వశ్చన్ సంబంధించి ఇక్కడ ఆప్షన్ 1858. అదేవిధంగా ప్రాథమిక హక్కులలో భాగము కానిది ఏది అని 180 క్వశ్చన్ ఇచ్చినాడు ఇక్కడ. ప్రాథమిక హక్కుల్లో భాగం కానిది ఏది? కింది వానిలో ఆప్షన్స్ మీరు బాగా చూడొచ్చు. కర్ణాటక కార్మికులు తమిళనాడుకు వెళ్ళి అక్కడ పనిచేయడం, అల్పసంఖ్యాక మతవర్గము పాఠశాలలు నడుపుట, ప్రభుత్వ ఉద్యోగాలలో స్త్రీ పురుషులకు ఒకే జీతం లభించుట, మరియు తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సంక్రమించుట. ఇవన్నీ మీరు ప్రాథమిక హక్కులుగా మీరు చూసినట్టయితే అందులో తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు సంక్రమించడం అనేది ఈ 4th ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకి ఇందులో తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సంక్రమించడం అనేది ఇది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మనము ఇక్కడ 181వ క్వశ్చన్ చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా రాత్రి పగలు సమానంగా ఉండే రోజులు ఏవి అని ఇచ్చినాడు. ఆప్షన్స్ 1, 2, 3, 4 మీరు చూడొచ్చు. మీరు అపహేలి పరిహేళని మీరు చూసింటారు. దాని ప్రకారం మీరు మన ఫస్ట్ చాప్టర్లో చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు ఏది అని ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం వచ్చేసి మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు అనమాట. అదేవిధంగా సాధారణంగా క్షయ నివారణకు బీసీజీ లేదా బీసీజీ టీకా లేదా బీసీజీ టీకా ఈ శరీర భాగానికి వేస్తారు. ఎక్కడ వేస్తారు? క్షయ నివారణకు బీసీజీ టీకా వేస్తారు. ఎక్కడ వేస్తారని ఇచ్చినాడు. దీనికి సంబంధించి ఎడమ చేయికి వేస్తారు. కింది వానిలో కలకత్తాకు చెందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు అని ఇచ్చినాడు కింది వానిలో. ఇందులో వచ్చేసి మనకి కాదమ్మిని గంగూలీ వచ్చేసి మొదటి మహిళా గ్రాడ్యుయేట్. అదేవిధంగా సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబా భావే భూదాన విద్యమం చేశాడు. ఆ భూదాన విద్యమం ప్రారంభ తేదీ అని అడిగాడు అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్. 184లో 4 ఏప్రిల్ 18, 1951 భూదాన ఉద్యమం ఆచార్య వినోబా భావే ప్రారంభించాడు. సత్య శోధక్ సమాజ్ ను స్థాపించిన వారు ఎవరు అని ఇచ్చినాడు క్వశ్చన్ ఇచ్చేసి ఇక్కడ. ఇందులో జ్యోతిబా పూలే అనేది ఆన్సర్ అనమాట. దాశరథి శతకమును రచించిన వారు ఎవరు అని 186 క్వశ్చన్ ఇచ్చినాడు. వేమనన, బద్దెనన, కంచర్ల గోపన, ధూళిచెట్టియన అనే క్వశ్చన్ ఇచ్చినాడు. ఇక్కడ గమనించినట్టయితే కంచర్ల గోపన దాశరథి శతకమును రచించినారు. చోళుల శాసనం ప్రకారము పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమిని ఈ కింది వాదంగా అంటారు. ఇది 187ది. దీనికి శాలభోగ అంటారు. చోళుల శాసనం ప్రకారము పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమిని శాలభోగ అని పిలుస్తారు. కాస్పియన్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్య గల పర్వతాలు ఏమున్నాయంటే యూరల్ పర్వతాల, కాక్నస్ పర్వతాల, అట్లాస్ పర్వతాల, ఆండీస్ పర్వతాలు అనేది ఇచ్చినాడు అనమాట. దీని ప్రకారం మనము కాకసస్ పర్వతాలు అనేది కాస్పియన్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్య గల పర్వతాలకు పెట్టిన పేరు అనమాట. కొలంబస్ అనే పర్వతకుడు చాలా ఇంపార్టెంట్. ఏ దేశానికి చెందినవాడు అనేది ఇలాంటివన్నీ మనం తెలుసుకొని ఉండాలి. ఇటలీ దేశానికి చెందినవాడు కొలంబస్. కింది వానిలో వరి పంట రకానికి చెందినది ఏది? హంసన, ఆశాన, స్వర్ణన, మసూరినా అని ఇచ్చాడు. ఇక్కడ చందనిది చెందినది కాదు. ఇక్కడ స్వర్ణ మసూరి అని వినింటాం, మనం చాలా వరకు వినింటాం. స్వర్ణ మసూరి అని వినింటాం. వాటితో పాటు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆశ అనేది చందని రకము. హంస, స్వర్ణ, మసూరి అనేది వరి రకానికి చెందిన అనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ మోడల్ క్వశ్చన్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, అదేవిధంగా నెక్స్ట్ క్లాస్ అనేది మళ్ళీ మరుసటి రోజు ఉంటుంది, ఓసారి చెక్ చేసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ.